హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము మునగాకు కందిపప్పు వేపుడు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం మునగాకు వేపుడికి ఏమేమి కావాలన్నది చూద్దాము. మునగాకు మంచిగా ఈండ్లంతా తీసేసి కడిగి ఉంచుకున్నాను. అర్ధ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి. ఇప్పుడు మనము కందిపప్పుని మంచిగా కడుక్కుందాం 2 సార్లు. కందిపప్పు అన్నది ఇలా గిన్నెలోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో ఏమైనా ఉడికించుకుంటే ఎక్కువ ఉడికిపోతుంది, ఓవర్ కుక్ అయిపోతుంది. కడిగేసాను. ఇప్పుడు మంచినీళ్ళు వేసుకొని ఇలా ఉడికించుకుందాము. నీళ్ళు ఎక్కువ వేసుకోకండి, మనం ఈ నీళ్ళు కూడా పడేయకూడదు. అర్ధ కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను, ఎండుమిరపకాయ. పచ్చిమిరపకాయలు పిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోకండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు. ఇది నేను తొక్కతో కూడా ఉండే మినప్పప్పు. అవి కొద్దిగా కలర్ మారాలి. ఎప్పుడు కానీ మనం కడాయి బాగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకుంటే తొందరగా చిటపటాని అయిపోతుంది. కడాయి వేడేయకుండానే నూనె వేస్తే అది లేట్ అవుతుంది అన్నమాట. కొద్దిగా ఇప్పుడు జీలకర్ర, మనం వేసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలర్ మారిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు అన్నది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని, ఉల్లిపాయ మంచిగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా అలా మిక్స్ అవుతే చాలు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకుని మునగాకంతా వేసుకునేయాలి. చూసేకలా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, అది ఉడికే లోపల తగ్గిపోతుంది. ఎప్పుడు కానీ మనం ఆకుకూరలు వేపుడు ఏదైనా చేస్తామనుకోండి ఇలానే వేయించుకోవాలి. మనం నీళ్ళు వేసి ఉడికించుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే పోషక విలువలంతా వెళ్ళిపోతాయి అన్నమాట. అలా మనం వంచిన చారు చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మనం వంచిన చారు చేసుకోకుండా ఇలా చేసుకునే ముందు ఇలానే ఉడికించుకోవాలి. ఇప్పుడు కందిపప్పులోకి కొద్దిగా ఉప్పు, అలాగే మన ఆకుకూరలోకి కూడా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మునగాకులోకి చూసుకొని వేసుకోవాలి సరిపడినంత ఉప్పు. రెండిట్లోకి వేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎవరి టేస్ట్ని బట్టి అలా. చాలా టైం పడుతుంది కాబట్టి అందుకే ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇలా మనం మునగాకు మంచిగా ఉడకాలి కాబట్టి నీళ్ళు ఫుల్ వేసుకోకుండా ఇలా పైన కొద్దిగా ఇలా స్ప్రింకల్ లాగా చిలకరించుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు. అది ఎప్పుడు చేయాలంటే మనం మునగాకు వేస్తాం కదా, మునగాకులో నుంచి నీళ్ళు బాగా వచ్చి డ్రై అయిన తర్వాత మనం సపరేట్గా నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా చేత్తో అయితే ఇలా స్ప్రింకల్ చేసుకోవాలన్నమాట. అలానే ఉడికించుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది. తర్వాత మునగాకు కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. చాలామంది మునగాకు తింటే స్టమక్ అప్సెట్ అవుతుందని చాలామంది తినరు. మనం ఇలా ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది, ఏం ప్రాబ్లం అవ్వదు. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. తర్వాత మునగాకు ఒకటే వేయించుకుంటే కూడా కొద్దిగా చేదు వస్తుంది. అలాంటప్పుడు ఇలా మనం కందిపప్పును ఉడికించి వేసుకుంటే చేదు అనేది కూడా ఉండదు, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూడండి, మనం కందిపప్పులోని కూడా నీళ్ళు తీయలేదు, ఆ నీళ్ళతోనే వేసేసాను నేను. ఇలా కందిపప్పు వేసిన తర్వాత కూడా మనం ఎక్కువసేపు ఇలా ఉడికించకూడదు, మళ్ళీ ఇంకా హార్డ్ అయిపోతుంది కందిపప్పు ఉడికింది.
కొంతసేపు ఇలా మిక్స్ చేసుకొని అన్నీ కలిసేలాగా, ఆల్రెడీ మనం పప్పులోకి అన్నిటిలోకి ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. లాస్ట్లో కొబ్బరి వేసుకుంటున్నాను. ఆరోగ్యకరమైన మునగాకు వేపుడు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.